ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీ పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టండి, ఇట్టే ఖాళీ చేసుకొస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది ఈ దాల్ కిచిడి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా సులభం. ఇంకా ప్రాసెస్ అయితే చెప్పేది. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి ఏదైనా ఒక కప్ మెజర్మెంట్ తీసుకొని దాంతోనే అరకప్పు వరకు కందిపప్పు అనేది వేసుకోవాలి. ఈ కందిపప్పు వేసుకున్న బౌల్తోటే 1.5 కప్ అంటే 1.5 కప్పు వరకు మనం రోజు వండుకునే నార్మల్ రైస్నే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఈ బియ్యం పప్పు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని క్లీన్గా ఒక 3 to 4 టైమ్స్ వరకు మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని టైం ఉంటే హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి. లేదు టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా కానీ ఇలా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ సోక్ చేశాను నేను. ఈ సోక్ చేసుకున్న బియ్యాన్ని కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని మనకి హాఫ్ కుక్కర్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి. అంటే దీనికి మెజర్మెంట్ అంటూ ఏం లేదు వాటర్ వేసుకునే దానికి. నేనైతే ఈ బౌల్ నిండుగా 2 కప్స్ వరకు అయితే వేసుకున్నాను అనమాట. చూసారా, హాఫ్ కుక్కర్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు, అలానే ఒక 3 to 4 డ్రాప్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 4 నుంచి 5 విజిల్స్ వరకు లో ఫ్లేమ్ మీద రానిచ్చుకోవాలి. అంటే 4 to 5 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి. ఇప్పుడు చూసారా, 4 to 5 విజిల్స్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు బియ్యం కలిసి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ అనేది వేసుకొని ఉంటే స్మాషర్తో లేదంటే పప్పు గుత్తితో ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో ఈ విధంగా లైట్గా మొత్తం కూడా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, చీల్చుకున్న 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగువ అనేది యాడ్ చేసుకోండి. ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, సో స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇవన్నీ కూడా తాలింపులు ఎర్రగా వేగేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగానే ఫ్రై చేసుకుంటూ తాలింపు అనేది ఎర్రగా వేగే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేటివి త్వరగా మగ్గుతాయి. సో ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఉల్లిపాయలు అనేటివి లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా చాప్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని టొమాటో ముక్కలు అనేటివి మెత్తబడే వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఈ విధంగా టొమాటో వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ఫుల్గా తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో టొమాటో కూడా అస్సలు స్కిప్ చేయకండి. ఈ విధంగానే ఒక 5 నిమిషాలు టొమాటో మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి సరిపడ వరకు కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసా కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు సాంబార్ మసాలా అయితే వేస్తున్నాను. ఈ సాంబార్ మసాలా వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. బట్ మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది మొత్తం కూడా పచ్చికారం వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనము స్మాష్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పప్పు అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఈ పోపులోకి అనేది వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానే బాగా మొత్తం కూడా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఈ టొమాటో ఆనియన్ ఈ కారం మొత్తం కూడా రైస్కి బాగా పట్టే విధంగా ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగానే మంచిగా ఒక 5 to 6 మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేసామంటే మనకి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలానే తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కూడా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే 1 కప్పు వరకు వాటర్ వేసుకొని సాల్ట్ కారం ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్నట్టయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే దాల్ కిచిడి అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బట్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెంగా గట్టిగా అయితే అవుతుంది. సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండే విధంగా చూసుకోండి. అంటే సాంబార్ రైస్కి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ దాల్ కిచిడి ఉండేలా అయితే చూసుకోండి.
ఈ దాల్ కిచడి తినే వాళ్ళైతే ఇలా అయినా తినేయచ్చు. బట్ అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టుకొని తినడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఆవకాయతోటి పేర్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ లంచ్ బాక్స్ కానీ లేదా ఇంట్లో ఏం చేయాలో తోచినప్పుడు ఎక్కువ కూరగాయలు లేనప్పుడు కూడా ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, మీకు వీడియోలో చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది కదా. సో ఒక్కసారైనా ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలానే ఇలాంటి మరెన్నో డెలిషియస్ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మన రుచి బై చందన ఛానల్ని అలానే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.